సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే నా డైరెక్టర్ గారు వేణు గారు నాకు అంతా ఒక పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చి నా యాక్టింగ్ అంటే అన్ని యాక్టర్స్కి లోపల ఒక యాక్టింగ్ చేసి చూపించాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు అంత ఒక అవసరం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ప్రొడ్యూసర్ గారు గోవిందరాజు గారు, ఆయన వచ్చి ఈ సినిమాలో అంటే ఇది ఒక పెద్ద బ్యానర్లు ఎంత ఖర్చు చేస్తారో అలా చేసి చాలా మంచిగా తీశారు. సో గోవిందరాజు గారు కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. నా కో యాక్టర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. అంటే మనం ఒక ఫ్యామిలీ లాగా చేసి చాలా ఇంట్రెస్ట్తో మన అది పని చేస్తున్నామో అని ఫీలింగ్ లేకుండా చాలా సంతోషంగా చాలా ఆనందంగా మనం పని చేసాము. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ప్రియమణి, శ్యామ్, జగపతి బాబు గారు అందరికీ నా థ్యాంక్స్ అండి. అండ్ ఇది చాలా మంచిగా వచ్చింది ఈ సినిమా. మీరందరూ ఎంజాయ్ చేస్తారని నాకు చాలా బిలీఫ్ ఉంది. మీరందరూ చూసి ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్షేత్రం అనేది కాన్ఫిడెంట్గా నాకు ఈ 2-3 ఏళ్లలో వచ్చిన సినిమా అన్నిటికంటే చాలా మంచి సినిమా అవుతుంది, మంచి సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. దాన్ని బ్యాక్ చేసి గోవిందరాజు గారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఫైనాన్స్ కానీ బయర్స్ కానీ శాటిలైట్ కానీ ఏది డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే ఈజ్ అ ప్రాపర్ మేకర్. కోటి గారు ఎక్సలెంట్ మ్యూజిక్, రియలీ ఆయనకి కూడా మళ్ళీ 6 సాంగ్స్ మొత్తం 6 సాంగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని చాలా బాగుంటాయి సినిమాలో. ట్రైలర్ చూసిన తర్వాత నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇక్కడ మాట్లాడటం కాదు, ఇందాక ప్రియా అన్నట్టు ప్రియా నేను ఆదిత్య అందరం కూర్చొని అనుకున్నాం సూపర్ ఉన్నాయి సాంగ్స్ అని. వాట్ ఎవర్ ట్రైలర్ అండ్ సాంగ్స్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ పిక్చర్ కూడా రిచ్ ఫిలిం. ఒక రకంగా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఒక అరుంధతి ప్యాటర్న్ లో ఉండే సినిమా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుంది అనేది నా నమ్మకం. ఇంకా ప్రియా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, 4th ఫిలిం అని చెప్పింది. తను మేమిద్దరం ఫ్రెండ్స్, కొట్టుకుంటా ఉంటాం, అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడే ఇంకోటి అన్నాను నేను, ఎందుకు అంత బాగానే ఉంది కదా సినిమా అయిపోయింది వెళ్ళిపోయావు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి ఇంత సెక్సీగా కనపడి వెళ్తావు ఏంటి నువ్వు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అడిగాను ఇప్పుడే. ఎనీవే దట్స్ జస్ట్ జోక్. అండ్ నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ద హీరో ద ఫిల్మ్ ఇస్ ప్రియమణి. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా చేసింది. శ్యామ్తో పేరుగా, నాతో పేరుగా 2 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంది. సో కథలోనే చూడండి ఎంత గమ్మత్తు ఉందో, అది ఏంటనేది నిజంగా చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ లిరిసిస్ట్ అశోక్ తేజ గారు, అందరూ ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్. అండ్ బై ద వే యువర్ సన్ వేణు చాలా బాగా డాన్స్ చేశాడు. అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. స్వర్ణ మాస్టర్ ఇందాక చూసిన సాంగ్ కంపోజ్ చేశారు, ఇంకో సాంగ్ కూడా చేశారు. అందరూ కూడా ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్. అండ్ రఘు గారు వెరీ ఫాస్ట్ వర్క్ అండ్ క్వాలిటీ వర్క్, నన్ను చాలా బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. సో ఐమ్ రియలీ గ్లాడ్. శ్యామ్ అఫ్ కోర్స్ నేను ఎక్కువ పని చేయలేదు శ్యామ్తో, దర్ ఇస్ నో కాంబినేషన్ ఆల్మోస్ట్, బట్ ఐ థింక్ ఎక్కువ కలవటం కుదరలేదు, బట్ ఐ థింక్ విల్ బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్ లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ దిస్ క్షేత్రం. నేనైతే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఒక మంచి హిట్ కొట్టబోతున్నాను నమ్మకం ఉంది. విత్ ద బ్యాకింగ్ ఆఫ్ ఆదిత్య మేనన్ అండ్ కోటా శ్రీనివాసరావు, అందరూ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులతో ఈ పెద్ద సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఖచ్చితంగా నాకుంది. థ్యాంక్ యూ, గుడ్ నైట్, లవ్ యూ. ఇంత గొప్ప కార్యక్రమం నేను చేయడానికి రీజను నా కథ బాగుండొచ్చు, నాకు ప్రియమణి గారు మిగతా వాళ్ళు డేట్లు ఇవ్వచ్చు, అది ముఖ్యం కాదు. కొత్త వాడిని ఎలా తీస్తానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు, ఇతను ఇంతకుముందు అనుభవం ఉందా లేదా తెలియదు. అలాంటిది ఇండస్ట్రీలో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం కథ ఒక్కటే ఇప్పుడు ముఖ్యం. ఏ మనుషులైనా ఎవరైనా కథ బాగుంటే సినిమా చూస్తారు అని నమ్మకంతో ఒక వ్యక్తి ముందుకు వచ్చి నిలబడితే ఈ రోజు ఈ క్షేత్ర దర్శనం మీకందరికీ అయింది. నిజంగా గోవిందరాజు గారు లేకపోతే ఈ సినిమా నాకు ఏ నిర్మాత వచ్చేటవాళ్ళు కాదు. ఎప్పుడు
మా కాంబినేషన్లో నేను మా గోవిందరాజు, నేను ఆయన్ని బాబా అని పిలుస్తాను, ఆయన నన్ను బాబా అని పిలుస్తారు. మేము ఫస్ట్ సార్ అనే మొదలైన మా స్నేహం బాబా అనే వరకు వచ్చింది. ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మొదటి నుంచి ఎంతో బంధుత్వాలు ఉంటే ఆఖరికి ఇలాంటి విడిపోయే విధంగా తయారవుతాయి. అటువంటిది మాది దూరంగా ఉండేది అది దగ్గరగా అయ్యిందని కారణం నా పైన అతనికున్న విశ్వాసం, నాకు ఆయన పైన ఉన్న ప్రేమ, ఈ రెండు కలిసి క్షేత్రం. దీంట్లో ముఖ్యంగా జగపతి బాబు, నిజంగా ప్రేమణి గారు ఒక క్యారెక్టర్ అయితే జగపతి బాబు గారికి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ సినిమా హీరో ఎవరు, ఈ సినిమాలో ఎవరు చేస్తున్నారు అని ఏమాత్రము అడగకుండా కథ ఒక్కటి అద్భుతంగా ఉంది వేణు, 200% నువ్వు ఈ సినిమా నాకు చెప్పినట్టు నిజంగా తీస్తే చాలా ఎక్స్ట్రాడరీగా ఉంటుంది. ఇది పెంచరకోన లక్ష్మీ నరసింహస్వామి నాలో ప్రవేశించి చేసిన సినిమా, అందుకోసం చెప్తున్నా, అబద్ధం కూడా కాదు. ఆ సెల్లో వెంటనే చెప్తాడేమో చూసి వెనక్కి ఒకసారి చూస్తే అలా కనబడ్డాడు నాకు జగపతి బాబు. షాక్, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆయన గమనించలేదు నన్ను. అరే బాబు మీకోసం బాబు నేను ట్రై చేస్తున్నాను అంటే ఆయనకి సహజం, ఎవరైనా కనపడినప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నీకోసం ట్రై చేస్తున్నా ఇప్పుడే అనుకున్నానని వినేసి ఆయన చాలా నవ్వి ఓకే అని వెళ్ళిపోయాడు. ఫ్లైట్లో సేమ్ ఫ్లైట్ ఇద్దరము. అరే బాబు నిజంగానే నాకు మీ నెంబర్ మిస్ అయింది, దేనికి అన్నాడు. ఒక మంచి క్యారెక్టర్ అనుకున్నాను బాబు, అది మీరే అనుకుంటే బాగుంటుంది, అయితే ఇప్పుడు నాది నెంబర్ మారింది తీసుకో అని చెప్పి క్యాజువల్గా ఇచ్చేసాడు. ఆ తర్వాత నేను చేసి అప్రోచ్ అయ్యి ఇది నిజంగా సీరియస్ అనేసేపటికి కథ చెప్పు అన్నాడు. కథ చెప్పు అంటే ఏం మీకు కనిపించే స్మూత్గా జగపతి బాబు కాదు, జగపతి బాబులో కూడా ఆవేశం ఉంది, కోపం ఉంది, ఆ ప్రేమ ఉన్న ఇవన్నీ ఉంటాయి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను దగ్గరగా చూసా. సో నాకు కూడా ఒకలాంటి ఫీలింగ్ అయింది. కథ చెప్పాలంటే ఒకలాంటి ఫీల్ అయ్యి సరే ఓకే చెప్పు అన్నాడు. చెప్పు అన్నాక ఫస్ట్ ఆఫ్ ఒక ఫిలప్ చేశాను. చేసిన వెంటనే సెకండ్ హాఫ్ విని అలా మనకున్న ఆ ఫేస్ అలా టర్న్ అయింది. ఎందుకు టర్న్ అయిందో తెలీదు. ఫైనల్గా నేను ఎండ్ అన్నాను. అన్న వెంటనే అలా లేచాడు, లేచి సెకండ్ ఇచ్చి హక్ చేసుకొని ఎస్ పర్ఫెక్ట్ సబ్జెక్టు, కానీ దీనికి నువ్వు డైరెక్షన్ అంటే నేను మాత్రం భయం వేస్తుంది నాకు నీతో చేయడానికి. ఎందుకు అంటే ఇంత మంచి కథను నువ్వు డీల్ చేయడము అన్నట్టుగా మాట్లాడాను. నాకు ఈ కథలో ఆ క్యారెక్టరు జగపతి బాబు గారు 96 సినిమాల్లో హీరో యాక్ట్ చేశారు. ఆయనకి నేను ఇప్పుడు క్యారెక్టర్లో ఇలా ఇన్స్పిరేషన్ చేసి ప్లీజ్ ఆయనకి చెప్పాలి. చెప్పాను. లొకేషన్ ఫస్ట్ టైం ఇది ఓపెనింగ్ రోజు చెప్పేశారు. లొకేషన్కి ఫస్ట్ డే ఒక జగపతి బాబు గారు ఎలాంటి వ్యక్తి, ఎన్ని సినిమాలు చూశాను, నేను క్యూలో ఉండి సినిమాలు చూశానండి. నేను నా భార్య నా కొడుకు ఇప్పుడు డాన్స్ చేశాడే, ఎందుకు చేయించానంటే ఫస్ట్ నేను ఒక సెంటిమెంట్గా నన్ను అడిగాడు, ఎస్ ఒక లాంచింగ్ ఎప్పుడన్నా చేస్తాము నువ్వు చెయ్యి, కానీ వాడిని ఫస్ట్ నా కొడుకు నేను నా మిసెస్ ముగ్గురము గాయం అనే సినిమాకు తిరుపతిలో పీజీఆర్ థియేటర్లో మేము తీసుకుపోయి వాడికి ఊహ లేదు అలా చూసాం. మా కాంబినేషన్ అది, నేను నా మిసెస్ నా బాబు. ఈరోజు బాబు నటించిన సినిమాలో ఉన్న సాంగ్ను చేయడము నిజంగా బాబు నువ్వు చాలా బాగా చేసావునన్నా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అండ్ అలాంటి వ్యక్తికి నేను యాక్షన్ చెప్పబోతున్నా జగపతి బాబు గారికి. ఈ టెన్షను ఆయన అలా క్యాజువల్గా వచ్చారు, మూడీగా ఉన్నారు. నిజంగా ఇది ఓపెన్గా చెప్పాలి, నేను చెప్పేస్తున్నా. మూడీగా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావడంలో ఎవరిని అడిగినా కానీ జవాబు లేదు. ఎందుకంటే ఆయనతో ఎక్కువగా ఇంటరాక్ట్ ఎవరితో రిజర్వ్గా ఉంటారు. ప్రేమణి గారితో బాగా సరదాగా మాట్లాడతారు, కానీ మిగతా ఎవరు పెద్దగా రిజర్వ్గా ఉంటారు. అలా ఎందుకున్నారు అనేది ఒక ½ అన్ అవర్ తర్వాత ఫస్ట్ షాట్ అయిపోయిన వెంటనే
వెహికల్లోకి పిలిపించాడు. నువ్వు బాగా చేస్తావు, ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది అన్నాడు. ఆ రోజు నుంచి నిజంగా సినిమా ఫీల్డ్లో ఆయన గురించి నేను చాలా చక్కగా రాశా, ఆమె కూడా చదివింది, బాబుకి అర్థమైంది లేదు. 96 సినిమాలు హీరోగా చేసిన వ్యక్తి నిజంగా ఈయన సినిమా వాళ్ళు మాత్రం కాదు, అది క్యాప్షన్. అటువంటి వ్యక్తిగా మాకు సహకరించి పర్ఫార్మెన్స్ కోసము ఈ నైట్, ఈ డే, ఈ ఫైట్, ఈ డైలాగు ఒకసారి ఎలా అసలు నన్ను ఒక బిగ్ డైరెక్టర్ చేసిన వ్యక్తి జగపతి బాబు.